గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళ దీపం మానవ జీవిత ఆనంద బాష్పం. శుభకరం నీవే మంగళ దీపం మానవ జీవిత ఆనంద బాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం నీ దివ్య దర్శనం ఆత్మానందం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణా నిలయ విజ్ఞాన రూప నీ మహిమలను కీర్తింతుమయ్యా. కరుణా నిలయ విజ్ఞాన రూప నీ మహిమలను కీర్తింతునయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా శ్రీ పొలిశెట్టి జ్ఞాన ప్రకాష్ మరియు శ్రీ పొలిశెట్టి రాజ్ కుమార్ గారులకి మంచి ఆరోగ్యమును అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ పొలిశెట్టి రాజ్ కుమార్ గారి భార్య జ్యోతి, కుమార్తె భావన తెరేసా, గుణదల విచారణ, విజయవాడ మేత్రాసనం. అదేవిధంగా గొలమారి స్వరూప గారికి మంచి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ గొలమారి రత్నారెడ్డి, కాజీపేట విచారణ, వరంగల్ మేత్రాసనం. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శ్రీ ఎం రాజారత్నం గారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ దేవుడు మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానములను దయచేయాలని కోరుతూ కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ ఎం రాజారత్నం గారి కుటుంబ సభ్యులు, సత్యనారాయణపురం విచారణ, విజయవాడ మేత్రాసనం. అదేవిధంగా ఈ దివ్యవాణికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దాతలను దీవించాలని, వారి కుటుంబాలను ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ
మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలను కూడా దేవునికి సమర్పిద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి భక్తులారా, మీ అందరికీ కూడా ఈ యొక్క దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము పునీత పోర్చుగల్ ఎలిజబెత్ అమ్మ గారిని మనం స్మరిస్తూ ఉన్నాము. ఆమె తన మేనత్త అయినటువంటి హంగేరిపురి ఎలిజబెత్ అమ్మ గారి గుణగణాలను ఆమె కూడా పుణికిపుచ్చుకుంది. పునీత హంగేరిపురి ఎలిజబెత్ అమ్మ గారి వలె ఆమె కూడా చిన్ననాటి నుండే దేవుని ఎడల భక్తితో ఆమె జీవించడం మొదలుపెట్టింది. అయితే పెళ్ళయ్యాక తన భర్త డేవిస్ రాజు చేస్తున్నటువంటి అక్రమాలకు ఆమె ఎంతగానో బాధపడేది. అతడు మారాలని ప్రార్థించేది. అతడి వల్ల బాధలు అందుతున్నటువంటి ప్రజలకు తన యొక్క దాన ధర్మాల ద్వారా ఎంతో సహకరించేది. ఆమె ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తన భర్తను మార్చడమే కాకుండా ఆ రాజ్యంలో సుభిక్షాన్ని ఏర్పరిచారు. శాంతి అనేది ఏర్పడింది. తన భర్త మరణించిన తర్వాత ఆమె పునీత క్లేరమ్మ గారి యొక్క సభలో చేరి తన యొక్క ధన్యజీవాన్ని గడిపింది. ఆఖరిలో యుద్ధం సంభవించినప్పుడు కూడా ఆమె ఆ రాజ్యంలో శాంతిని నెలకొల్పడానికి తన వంతుగా కృషి చేసింది. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె యొక్క ప్రార్థన వలన తన భర్త మారాడు. ఆమె ప్రార్థన వలన ఆ రాజ్యంలో శాంతి నెలకొనింది. ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకిస్తాము, అబ్రహాము ప్రార్థన వలన లోతుని అతని కుటుంబాన్ని దేవుడు రక్షిస్తున్నాడని. మరి నీ ప్రార్థన వలన మరెంతోమంది రక్షణ పొందాలి. మరి అటువంటి ప్రార్థన నీవు చేస్తున్నావా? లేకపోతే నీ ఒక్కడి కోసమే, నీ కుటుంబం కోసమే నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? ఈ రోజున ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు దివ్య బలిపూజలో పాల్గొంటూ ఉండగా మనము ఇతరుల కోసం ప్రార్థిస్తున్నామా? వారి కోసం, వారి రక్షణ కోసం, వారు బాగుపడాలని, వారి కుటుంబంలో శాంతి నెలకొనాలని మనం ప్రార్థిస్తున్నామా లేదా అని పరిశీలించేసుకుంటూ, ఒకవేళ ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. శాంతి ప్రదాతవును ప్రేమామయుడు అయిన ఓ సర్వేశ్వర, పరస్పర విరోధులను సఖ్యపరచగల అతిశయ పుణ్యముతో నీవు పునీత పోర్చుగల్ ఎలిజబెత్తమ్మను దీవించితివి. ఈమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము శాంతి దూతలుగా పనిచేయచ్చు నీ బిడ్డల మన పేరును సార్థకము చేసుకొనున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురియించెను. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుండి 29 వరకు వచనములు. తెల్లవారిన తరువాత దేవదూతలు
లోతును వెళ్ళిపోమ్మని తొందరపెట్టిరి. అతనితో, తొందరపడుము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోమ్ము. పోకున్నా ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్నిపాలగునప్పుడు నీవును బుగ్గి అయిపోవుదువు అనిరి. కాని లోతు తడవు చేసెను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలకు తీసుకొని వచ్చిరి. వెలుపలికి చేర్చిన తరువాత వారు, ప్రాణములు దక్కించుకొనదలిచిన ఇక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు, మైదానములో ఎక్కడనూ ఆగకుడు, కొండలకు పారిపోవుడు, పారిపోకున్నా మీరును బూడిదైపోదురు అనిరి. అంతటా లోతు, అయ్యా, అట్లు కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి, నా ప్రాణములు కాపాడి మీకు నా యందున్న దయ ఎంత అధికమో రుజువు చేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను, దారిలోనే ఈ ఉపద్రవం పాలై చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరున్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోయి బ్రతుకనిండు, అదియే ఆ చిన్న ఊరు అనెను. దేవదూత అతనితో, నీ మనవి చెల్లింతును, నీవు చెప్పిన ఆ ఊరిని నాశనం చేయను. తొందరగా నీవు అక్కడికి పారిపోమ్ము. నీవు అక్కడికి చేరుదాకా నేను ఏమీ చేయజాలను అని అనెను. కావునని ఆ ఊరికి సోయరు అని పేరు వచ్చెను. లోతు సోయరు చొచ్చునప్పటికీ ఆ ప్రదేశమున సూర్యుడు ఉదయించెను. దేవుడు ఆకాశం నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురియించెను. దేవుడు ఆ పట్టణములను నేలమట్టం చేసెను, మైదానము నెల్లా నాశనం చేసెను, పట్టణ ప్రజలను చంపెను, నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చేమలను బూడిద చేసెను. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుకకు చూచెను. చూసిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను. అతడు సొదొమ గొమొర్రాల వైపు, మైదానం వైపు చూచెను. ఆవము పొగ వంటి పొగ దట్టముగా నేల నుండి పైకి వచ్చుట కనుగొనెను. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును గుర్తు చేసుకొనెను. లోతు నివసించుతున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు అతనిని ఆ ఉపద్రవము నుండి తప్పించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నా పట్ల నీ కరుణ మిక్కుటము. ప్రభువు నా పట్ల నీ కరుణ మిక్కుటము. ప్రభు, నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము, నా కోరికలను ఆలోచనలను పరీక్షించి చూడుము. నీవు ఎల్లప్పుడూ నన్ను ఆదరముతో నడిపింతువు. నేను నీ పట్ల విశ్వాసపాత్రుడనుగా మెలుగుచున్నాను. అందరూ, ప్రభు నా పట్ల నీ కరుణ మిక్కుటము. ప్రభువు నా పట్ల నీ కరుణ మిక్కుటము. పాపాత్ములతో పాటు నన్ను నాశనం చేయకము, నరహంతలకు పట్టు గతి నాకు పట్టనీయకము. వారు దుష్కార్యములు చేయువారు, లంచములిచ్చుటకు సిద్ధముగా నుండువారు. అందరూ, ప్రభు నా పట్ల నీ కరుణ మిక్కుటము. ప్రభువు నా పట్ల నీ కరుణ మిక్కుటము. నా మటుకు నేను ధర్మ మార్గమును నడిచితిని, నీవు నన్ను రక్షింపుము, కరుణతో చూడుము. నేను అపాయము నుండి తప్పించుకొంటినిగాన భక్త సమాజమున ప్రభుని కీర్తించెదను. అందరూ, ప్రభు నా పట్ల నీ కరుణ మిక్కుటము. ప్రభు నా పట్ల నీ కరుణ మిక్కుటము.
నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్షును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్షును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నూందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. అంతటా యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొల్పి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా అనేక పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి భక్తులారా, మనలో అనేక మందిమి ఈ ప్రశ్నను సంధిస్తూ ఉంటాం. అదేమిటంటే, నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా, ఏ రోజు ఆయన దివ్యబలి పూజను మానలేదు, ఆయన ప్రార్థించడం మానలేదు, ఆయన్ని ఆరాధించడం మానలేదు, ఆయన తప్ప ఇంకెవరిని నేను ఆరాధించను, అలాంటిది నాకే ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అని మనము అనేక సార్లు అడుగుతూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనతోనే ఉన్నారు కాదనం.
ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన పేరు ఇమ్మానుయేలు, మనతో ఉండే దేవుడు. మరి శిష్యులతో కూడా ఆయన ఉన్నారు కదా. మరి పడవలో ఉన్నటువంటి ఆ శిష్యులతో ఉన్నటువంటి ఆ యేసుప్రభు ఉండగానే ఆ తుఫాను ఎందుకు వచ్చింది? వారు అంతలా భయపడేలాగా ఎందుకు చేసింది? మన జీవితంలో కూడా ఈ బాధలనే తుఫానులు, కష్టాలనే తుఫానులు, సమస్యలనే తుఫానులు చెలరేగుతూనే ఉంటాయి. అయితే మనం మర్చిపోకూడదు మనతో ప్రభు ఉన్నారని. మనము ఇదే సువిశేషాన్ని మార్కు శుభవార్తలో చూసినట్లయితే ఈ సువిశేషము ఏమని ప్రారంభమవుతుందంటే, శిష్యులతో చెబుతారు ప్రభు, ఇదిగో మనము ఆవలి తీరమునకు పోవుదము రండు అని. ఆయన మాట చెప్తూ ఉన్నారు, ఆవలి తీరానికి వెళదాం, అంతేగాని మధ్యలో నశించిపోదాం రండి అనలే. ఆయన అన్న మాట ఒక్క పొల్లు కూడా తప్పిపోదు అని మనం వాక్యంలో ఆలకిస్తున్నాం. ఆవలి తీరానికి చేరడం అనేది తథ్యం. మధ్యలో ఎన్ని అలలొచ్చినా, ఎన్ని అలజడలొచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా ఆవలి దరికి చేరడం అనేది సత్యం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడే మనం ఇంకొక సత్యాన్ని కూడా గ్రహించాలి. ఆవలి తీరము, మనము ఈ లోకము నుంచి పరలోకానికి చేరడము. ఈ యొక్క ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో మనకెన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, తుఫానుల వలె, అలజడుల వలె. అయితే వాటిని చూసి మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనతో ప్రభు ఉన్నారు, మనలను కాపాడే దేవుడు మనతోనే ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండంలో 39వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను అని ఉంటుంది. అక్కడ ఏమైంది యాక్చువల్లీ చెప్పాలి అంటే, యోసేపు అన్నల చేత మోసగించబడ్డాడు, లోయలో పడివేయబడ్డాడు, పరదేశులకు అమ్మివేయబడ్డాడు, అన్ని కష్టాలే వచ్చాయి. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అన్ని కష్టాలలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ యోసేపు దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడు, అందువల్ల అతడు దీవించబడ్డాడు అని ఉంటుంది. ఆదికాండం ఆఖరి అధ్యాయంలో యోసేపు తన అన్నలతో చెబుతాడు, మీరు నాకు కష్టాన్ని కలిగించినా కూడా దేవుడు ఆ కష్టాన్ని దీవెనగా మలిచాడు అని. మన జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్ళు అనేవి ఎదురవుతాయి. వాటిని మనం చూసి వెరవక వాటిని దేవుడు తప్పకుండా దీవెనలుగా మారుస్తారని మనం గుర్తించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తన 121 3వ వచనం చూసినట్లయితే, 121వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, ఆయన నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అన్నటువంటి సత్యాన్ని నీవు నేను గుర్తించాలి. ఇంకా రెండవ మాటగా అక్కడ ఆ శిష్యుల మాటని మనం ఆలకిద్దాం. ప్రభు, మేము నశించిపోతున్నాము, మీకు పట్టనట్టుంది అంటున్నారు. మనం కూడా అనేక సార్లు ఇదే మాటను అంటూ ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఇన్ని కష్టాలు వస్తుంటే, నాకు ఇన్ని బాధలు వస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటూ ఉంటాం. ఒక్కటి మనం గుర్తించాలి, మన స్థాయికి తగ్గట్టుగానే మనకి కష్టాలు ఉంటాయి. మనకి స్థాయికి మించినటువంటి శోధనలను మన దరి చేరనియ్యడు దేవుడు. మీ శక్తికి మించి మిమ్ము శోధించను అంటున్నారు, మీకు కష్టాలు రానివ్వను అంటున్నారు. మన స్థాయికి మించి మనకి కష్టాలు రావన్నటువంటి సత్యాన్ని గుర్తించి, మనకి కష్టాలు వస్తున్నాయంటే మనము దేవుని దీవెనలు పొందుతున్నాము, దేవుని యొక్క హింసలలో, దేవుని యొక్క శ్రమలలో, యేసుప్రభు పొందినటువంటి శ్రమలలో నీవు నేను పాలు పంచుకుంటున్నామన్నటువంటి సత్యాన్ని గుర్తించాలని పునీత పౌలు భక్తుడు మనకి తన యొక్క లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. ఆయన శ్రమలలో కొలదిగా ఉన్న దానిని నా శ్రమల ద్వారా పరిపూర్తి చేసేదను అని పౌలు భక్తుడు అంటూ ఉన్నారు. నీవు నేను కూడా
కష్టాలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడక ప్రభువు మనతోనే ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని గుర్తించి మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, పయ్యోడు కూడా రాకూడదండి ఈ కష్టాలు అని. అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. పయ్యోడు అంటే పగవాడు, పగవాడు అంటే శత్రువు అనవచ్చు. అంటే నా శత్రువు కూడా ఇన్ని కష్టాలు రాకూడదండి నాకు వచ్చిన కష్టాలు అంటారు. అది పర్వాలేదు. ఇంకొక అర్థం కూడా ఉంది, పయ్యోడికి అంటే పైన ఉన్నవాడికి కూడా నా అన్ని కష్టాలు రాకూడదు అని. అంటే ఏంటి, దేవుడు కూడా నాకు అన్ని కష్టాలు రాకూడదు అంటే నీకు దేవుని కన్నా కష్టాలు ఎక్కువ వచ్చేసినాయి. ఎంత బాధ, ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆ మాటని మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మన శక్తికి మించి మనలను శోధింపనివ్వడు దేవుడు. ఈ విషయాన్ని గుర్తిస్తూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథంలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ వచనంలో ఒక చక్కని వాక్యం ఉంటుంది. మీకు కలగబోవు ఇట్టి శ్రమలను గూర్చియు భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరసాలలో త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించు వరకు విశ్వాసపాత్రులై ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించదను అంటున్నారు. మీ శ్రమలు 10 దినాలు మాత్రమే అంటున్నారు. మిమ్మల్ని కలకాలము కష్టపెట్టే దేవుడు కాదు. ఈ కష్టాలు అనేవి కూడా మన మంచికే, మన ఎదుగుదలకే, మనం బాగుపడ్డానికే ఒక శిక్షణగా మనం స్వీకరించాలి అని చెప్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన లేఖలో మనం ఇదే మాటను మనం ఆలకిస్తాం 6వ అధ్యాయంలో. ఇదిగో తండ్రి తన కుమారుని ఏ విధంగా శిక్షించునో దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగానే శిక్షించును. అది శిక్ష కాదు, శిక్షణ. సో ప్రతి బాధ, ప్రతి కష్టం కూడా మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది, దేవుని మీద ఆధారపడేదిగా ఉంటుంది. కాబట్టి మన కష్టాల్లో మనం దేవుని వైపు చూచినప్పుడు, దేవుని వైపు చేయి చాచినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటారు. అదే లేఖలో, హెబ్రీయులకు రాయబడిన లేఖలో 13వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్నేమి చేయగలడు. ప్రభువే నా తోడు నీడ, నేను భయపడను అంటున్నాను. నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా? భయపడకు, దేవుడే నీకు తోడుగా ఉన్నారు, నిన్ను దీవించువాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం గుర్తించాల్సినటువంటి మొట్టమొదటి సత్యము, ప్రభువే నా తోడు నీడ. ఆయన నన్ను నా యొక్క స్థాయికి మించి శోధింపనివ్వడు, తప్పకుండా నన్ను రక్షించి తీరును, ఆ దరికి చేర్చి తీరును, పరలోకానికి నన్ను చేర్చును అన్నటువంటి విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య సప్రసాదం ద్వారా మనలోనికి వస్తున్న ప్రభువు మనకి సహాయపడును గాక. ఆమేన్. దేవాది దేవుని ఈ క్షణాన మనం ప్రార్థించుకుందాం. ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. దయగల తండ్రి, ప్రేమగల నాథ, మీకు వేలాది వందనాలు. ఈ రోజున మేము మా యొక్క విశ్వ శ్రీ సభ కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, సువార్త పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ యొక్క ప్రేమతో నింపమని, మీకు సాక్షులుగా జీవించే భాగ్యమును యోగ్యతను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల ప్రభువా మా దేశమును రాష్ట్రమును దీవించండి. మేము ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమను కనుగొని మీ చిత్తానుసారం జీవించుటకు కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయండి. మా రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని దీవించండి. వారెల్లప్పుడూ కూడా దేశాభివృద్ధికై చట్టములను తయారు చేసి వాటిని సరైన రీతిలో అమలుపరిచేలా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మా దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుని, భక్తురాలని ఆశీర్వదించండి. వారెల్లప్పుడూ కూడా మీ యొక్క దీవెనలను ఈ యొక్క ఛానల్ ద్వారా పొంది
మీ ప్రేమలో ఎదిగే వరమును దయచేయమని, అదేవిధంగా ఈ టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, సిబ్బందిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రత్యేకంగా పూజలు కోరుతున్నటువంటి కుటుంబాలను దీవించండి. శ్రీ పోలిశెట్టి జ్ఞానప్రకాష్, పోలిశెట్టి రాజ్ కుమార్ గారులకు మంచి ఆరోగ్యమును దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉండగా వారిని దీవించమని, రాజ్ కుమార్ గారి యొక్క భార్య జ్యోతి, కుమార్తె భావన తెరేసాలు ప్రార్థిస్తూ ఉండగా ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా గొలమారి స్వరూప గారికి మంచి ఆరోగ్యమును దయచేసినందుకు మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. వారిని, వారి యొక్క కుటుంబ సభ్యులు గొలమారి రత్నారెడ్డి గారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ ఎం రాజరత్నం గారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారికి దీవెనలను, ఆశీర్వాదమును కుమ్మరించండి, మీ ప్రేమతో నింపండి, వారి కుటుంబాన్ని దీవించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ఈ మానవులన్నింటినీ మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు, ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు, నీతి స్వరూప శ్రీయేసా, నీతి స్వరూప శ్రీయేసా, గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ కుమారుని కనికరపూరితమైన ప్రేమ కార్యములను కొనియాడుచు నీ ప్రజలు అర్పించు అర్పణములను అంగీకరింపము. పునీత పోర్చుగీస్
ఎలిజబెత్ అమ్మ ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ ప్రేమలోను సోదర ప్రేమలోను సుస్థిరతను సాధింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటియు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి తమ శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తమ శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ప్రభువా, మేము మేము నీ నీ మరణమును మరణమును ప్రకటించుదము, ప్రకటించుదము, నీ మీ ఉత్థానమును ఉత్థానమును చాటుదము, చాటుదము, మీరు నీవు మరలా మరల వచ్చే వచ్చే వరకు వరకు వేచి వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనోసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తాన మగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరీమాతతోనూ, ఆమె విరక్త భర్తయ్య పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగేగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. ఆమేన్.
దేవాది దేవుడు మనల్ని దీవించాలని, మన కుటుంబాలను ఆశీర్వదించాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని విశ్వాసంతో పరలోక జపం జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందము. గొర్రెపిల్ల లోక పాపను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయన నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ, అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశనే గాలిలో పాపం అనే తుఫానులో, ఆశనే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది
అలమాడుచున్నది నా ఆత్మ. పూర్వవేదంలో నోవా భక్తుడు పడవలో ఉన్నప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయంలో ఆయన చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసమును బట్టే ఆ భక్తుడు రక్షణ పొందాడు, జీవించగలిగాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా అలలు, అలజడులు, తుఫానులు చెలరేగుతున్నాయేమో. ఆ సమయంలో నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువే నా తోడు నీడ, నాకే భయము లేదు అన్నటువంటి నమ్మకంతో నీవు ముందుకు సాగడానికి ప్రయత్నం చేయి. నీలోనికి వచ్చినటువంటి ప్రభువు నీ జీవిత నావలోనికి దివ్య సప్రసాదం ద్వారా ప్రవేశించినటువంటి ప్రభువు నీకెల్లప్పుడూ కూడా తోడై ఉంటారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత పోర్చుగల్ ఎలిజబెత్తమ్మ అలసట నెరగని భక్తితో నిన్ను ఆరాధించను. అమిత ప్రేమతో నీ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించెను. కావున ఈ పరమ రహస్యము ద్వారా పోషింపబడి నూతన జీవనము పొందిన మేము కూడా నీ పునీతుని వలె జీవింప సాయపడమని ప్రాధేయపడుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా.